ఆత్మ ఒక్కటే కాదు మనిషి అంటే, ఆత్మ శరీరము కలిసే చెప్పండి మనిషి. ప్లేటో ఏమన్నాడంటే ఆత్మ ఒక్కటే మన ఉనికి అన్నాడు. కాదు కాదు, ప్లేటోకి తెలియంది, ఫ్రూటికి తెలియంది, మనకు తెలిసింది. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ఆత్మ చెప్పండి శరీరం. శరీరం వేసిన చాలామంది ఎలా కొట్టి వేస్ట్ అండి శరీరం అంటారు. ఇది ఏం వేస్ట్ కాదు, బెస్ట్. గుర్తుపెట్టుకోండి. వేస్ట్ అని చెప్పి పొలిదవుతామానే, శరీరం వేస్ట్ అండి, అది వేస్ట్ అండి. వేస్ట్ అనకండి, బెస్టే. దేవుడు సృష్టిలో అన్నీ ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మంచిది. ఆదాము చేసినప్పుడు ఏమన్నాడు? మంచిది. నేను అడుగుతున్నాను, ఇది బెస్టే. మనకిచ్చిన బాడీ ఏదైతే ఉందో ఇది మంచిదే. కాకపోతే దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఆ ఎక్స్పైరీ డేట్ తీసేయాలి. ఆ లాక్ ఎప్పుడు తీసేస్తాడంటే రెజరెక్షన్లో తీసేస్తాడు. మొదటిగా ఆయన పునరుద్ధానం చెందాడు. మనం ఒక రోజు లేస్తాం. లేచిన తర్వాత ఆ లైఫ్ను ఒక రోజు మనం చెప్పండి అనుభవిస్తాం. ఆ లైఫ్ను మనం తీసేస్తాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ప్రతి ఒక్కరికి ఆ డిజైర్ ఉంటుందండి. మీరు కావాలంటే చూడండి, ఫేస్లకి ఫేస్ క్రీములు రాస్తున్నావా? ఎందుకు రాయమా? పోనీ ఫేస్ క్రీమ్ రాయలేదు, సబ్బు రాస్తున్నావా? సబ్బు కూడా వాడుకుంటూ వచ్చేస్తున్నారా? రాస్తాంగా. ఏదో ఒక సోపు రాస్తాంగా. ఈ సోపు పడలేదు, ఆ సోపు పడలేదు, ఈ సోపు. కొన్ని సోపులు రాస్తే పడకపోతే మనకు పొక్కులు వచ్చేస్తాయి. సోపులు మారుస్తాను. అడుగుతున్నాను, సోప్ ఎందుకు రాస్తున్నాం? క్లీన్గా ఉండడానికి. ఫేస్ క్రీమ్లు ఎందుకు రాస్తున్నాం? ఎండలో మనకి ఆ ఎండ తగిలి చర్మం మాడిపోకుండా ఉండడానికి. బాడీ క్రీమ్లు రాస్తున్నాం, ఫేస్ క్రీములు రాస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం, మంచి ఫుడ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. లేడీస్ 0 ప్యాక్లు అంటున్నారు, బాయ్స్ 6 ప్యాక్లు అంటున్నారు. నెల రోజులు జాగ్రత్తగా తిండి మానేసి స్లిమ్ అవుతున్నాం. నెల రోజులు జాగ్రత్తగా తిండి మానేసి ఆ ఫ్యాషన్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిండే తినరు, ఏది పడితే తినరు. హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిండి మనం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అడుగుతున్నాను, ఎన్ని ఫేస్ క్రీములు రాస్తే ఈ ఫేస్ ఎన్ని రోజులు నిలుపుకుంటుంది చెప్పండి? 0 సైజ్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 6 ప్యాక్ ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? నేను అడుగుతున్నాను, ఉంటుందంటే ఉండదు కొన్ని రోజులు. కాకపోతే కానీ ఆశ ఏముంది చెప్పండి? 0 సైజ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, 6 ప్యాక్ ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఆ నునుపు అలాగే ఉంటే బాగుంది అనిపిస్తుంది, ఇది మెరవకుండా ఉంటే బాగుంది అనిపిస్తుంది. బయట గ్యారంటీలు ఇస్తున్నారు, ఇదిగో రంగు కూడా అంటుకోదు అన్నారట. ఏంటి వీళ్ళకి వేసిన అంటుకోదు, ఇది గ్యారంటీ అన్నారు. బయట గ్యారంటీలు ఇస్తున్నారు, మా హాస్పిటల్కి వస్తే ఇలా ఉంటుందని. బయట రకరకాల గ్యారంటీలు ఇస్తున్నారు. బయట ఎన్ని గ్యారంటీలు ఇస్తున్నారు తెలుసా? 0 సైజు గ్యారంటీ ఇస్తున్నారు, రంగులకు గ్యారంటీ ఇస్తున్నారు, నెల రోజులు ఇలా ఉండండి సైజు మారిపోతారని గ్యారంటీ ఇస్తున్నారు. కానీ ఈ గ్యారంటీ ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఎన్ని రోజులు ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఈ రంగు సరిగ్గా 4 రోజులకి ఇవ్వద్ది. కొంతమంది రంగులు వేసుకుంటారు, నాకు తెలిసిన వాళ్ళు. గడ్డానికి వేస్తారు, తలకి వేస్తారు. ఇది చేసిన రంగు తెలిసిపోతుంటుంది. అరే తెల్ల కనబడుతుంది ఏంటంటే అప్పుడు అర్థం అవుతా, రంగు మెయింటైన్ చేస్తున్నావా అనేసి. అడుగుతున్నాను, రంగులు అంటే ఈ రంగులు పోతాయంటే పోతాయి. ఈ ఎనర్జీ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు 4 రోజులు తినకుండా మానేస్తాం, స్లిమ్గా అవుతాం, కాస్త స్టమక్ లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళేసరికి కొంచెం తినడం మానేసిన తర్వాత సరిగ్గా 4 రోజులు ఏదో పెళ్ళికి వెళ్తాం, ఆగలేము, పక్కడు తినేస్తుంటే చూడకుండా ఉండలేము, తినేస్తాం. మళ్ళీ సైజ్ ఏమవుతుంది చెప్పండి? వచ్చేస్తుంది. రకరకాల సూత్రాలు చెప్తారు. స్లిమ్గా ఉండాలంటే పచ్చికూరలు తినండి, స్లిమ్గా ఉండాలంటే కాయగూరలు తినండి, స్లిమ్గా ఉండాలంటే అలా ఉండాలి. ఈ రోజు నుంచి చూడు ఇంకెలా పాటిస్తానో అనుకుంటాం, కానీ విషయం చెప్పడం సాయంత్రం మళ్ళీ గట్టిగా తినేస్తాం, మళ్ళీ సైజు మారిపోద్ది. గట్టిగా తింటే ఆకారం బాగోదు, తినకపోతే ఎనర్జీ బాగోదు, ఏది బాగోదు. కానీ మన ఆశ లోపల ఉండిపోయింది. ఏమని చెప్పండి? స్లిమ్గా, ఫిట్గా, డ్రీమ్గా ఉంటే ఎంత బాగుంటుందన్న ఆశ ఉంది కదండి. కానీ బైబిల్ ఏదని చెప్పనా? ఆ ఆశను ఒక రోజు నెరవేరుస్తుంది. గుర్తుపెట్టుకో, ఆశ ఒక రోజు నెరవేరుతుంది. దాన్ని నెరవేరుద్ది అనడానికి, నేను నిత్యం ఇలా ఉంటానని ఆ డిజైర్ నెరవేరడానికి నా దగ్గర ప్రూఫ్ ఏంటి సార్ అంటే, పౌలు అంటాడు. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, మొదటి అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు చూడండి. దేవుని చిత్తము వలన మొదటి అధ్యాయం 21, 22 వచనాలేనా? లోకము తన జ్ఞానము చేత ఏ చదువుతున్నారు? నేను చదువుతాను చూడండి. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లు మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాల్లో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. ముద్రని సీల్, స్టాంప్ ఏమన్నా చెప్తున్నా, ఇదిగో ఈ స్టాంప్ వేసాం, ఇదే మీకు గ్యారంటీ, జరిగిపోతే వెళ్ళిపోన్నాడట. ముద్ర ఎక్కడ వేసాడట? హృదయాల మీద వేసాడట. హృదయంలో ఏముంది మనకి చెప్పండి? డిజైర్ ఉంది. ఆ డిజైర్ ఏంటి చెప్పండి? ఎప్పటికీ అలా బతకాలన్న కోరుకుంది. ఈ శరీరం ఎప్పటికీ అలా ఉండాలని ఆశ ఉంది. ఎప్పటికీ ఆ వయసులో ఉన్నట్టే ఉండాలని ఆశ ఉంది. ఉందా లేదా? లేదా ఎవరికైనా ఉన్నదా లేదా? నాకుంది.
నాకు ఎప్పుడు అలా ఉండాలని ఉంటుంది, ఎవరికైనా ఉండదండి. అది ఉండాలని కోరుకుంటాం కనుక చాలా మెయింటైన్ చేస్తాం, కానీ ఆ మెయింటైన్ చేసిన అది ఉండదు. అది చాలా ఫిట్గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తాం, రన్నింగ్లు చేస్తాం, ఫుడ్ మెయింటైన్ చేస్తాం, అన్నీ మెయింటైన్ చేస్తాం, కానీ అది ఉండదు. కానీ ఆశ ఉండిపోయింది, అది ఎప్పుడు అలా ఉంటుంది అని. కానీ ఆ ఆశ నెరవేర్చడానికి నీకు ఒక స్టాంప్ వేసాడట, ఆ సీజ్ వేసాడట, లేదా ఆ స్టాంప్ సీల్ ఎవరంటే చెప్పండి, పరిశుద్ధాత్మదేవుడు. ఆ పరిశుద్ధాత్మదేవుడిని మన హృదయాల మీద ముద్రించి నీ డిజైర్ ఒక రోజు చెప్పండి నెరవేరుతుంది. ఆ డిజైర్ ఎప్పుడు నెరవేరుతుంది? ఇదిగో ప్రథమ ఫలముగా ఆయన లేచాడు చెప్పండి. ఆయన వచ్చినప్పుడు మనుష్య కుమారుడి శబ్దాన్ని విని అందరూ లేస్తారు. ఈ లేచిన వారు ఆ జీవాన్ని చెప్పండి కంటిన్యూ చేస్తారు, ఈ లైఫ్ని కంటిన్యూ చేస్తారంటే అప్పటి వరకు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? రెస్ట్లో ఉంటుంది, ఆ ప్యారడైజ్లో. అక్కడి నుంచి ఒక రోజు తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన ఇది ఈ శరీరాన్ని ధరించుకుంటుంది. ఈ ఆత్మ ఈ శరీరం ధరించుకున్న తర్వాత మళ్ళీ ఈ లైఫ్ని ఏం చేస్తాయి చెప్పండి? కంటిన్యూ చేస్తాయి. క్రిస్టియానిటీ ఏం నమ్ముతుందో చెప్పనా? మళ్ళీ ఈ లైఫ్ కంటిన్యూ అవుతుందని నమ్మడమే క్రిస్టియానిటీ యొక్క ఫెయిత్. గుర్తుపెట్టుకోండి. నేను చచ్చిపోతాం, పరలోకం వెళ్ళిపోయి బంగారు రోడ్ల మీద తిరుగుతాం అంటే తిరిగేద్దామని కూడా ఎంతసేపు తిరిగేసి ఆ బంగారు రోడ్లు కూడా బంగారం రోడ్లు కావాలంట. నేను అడుగుతున్నాను, నువ్వు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళవు? రెస్ట్లోకి వెళ్తావు, ఒకరోజు బయటకు వస్తావు, పునరుద్ధానం చెందుతావు. ఈ సృష్టింపబడిన ఈ దేహం మళ్ళీ నూతన సృష్టిగా లెగిస్తుంది. ఈ రెండు కలిస్తే ఈ కలిసినది ఇక్కడ జాతకమేనండి, పరలోకం ఏమీ వెళ్ళిపో. నేను చాలాసార్లు చెప్పాను స్క్రీన్ మీద కూడా వేసి, ఈ పరలోకము ఈ భూలోకము అనుసంధానం చేయబడతాయి. ఏం చేయబడతాయి? అందుకే ఆదికాండం చదువుతున్నప్పుడు ఏమనుంది? ఆయన భూమిని ఒక్కదాన్ని సృష్టించలేదట, హెవెన్ అని ఉంది. గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది. అంటే హెవెన్ ఎర్త్ అంటే ఆ నిత్యత్వపు లోకాన్ని ఈ భూలోకాన్ని కలిపే ఆయన డిజైన్ చేశాడు. మనిషి నిలబడిన సృష్టిగా ఉన్న ఈ మనిషి పడినప్పుడు అది వేరైపోయింది చెప్పండి, ఇది వేరైపోయింది. ఈ వేరైపోయింది మళ్ళీ ఒకరోజు చెప్పండి కలవబోతుంది. ఈ వేరైపోయింది మళ్ళీ ఒకరోజు కలుస్తుంది. ఈ కలిసిన లైఫ్ ఏదైతే ఉందో మళ్ళీ చెప్పండి కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ఎర్త్ ఎక్కడికే పోదు, ఇది కూడా పునరుద్ధానం చెందుతుందట. ఆ మాట అర్థమైందా? మనం ఎలాగైతే నూతనంగా మారుతామో చెప్పండి, ఈ యూనివర్స్ కూడా నూతనంగా మారుతుంది. ఇది మారిన తర్వాత ఏమవుద్ది? ఈ పరలోకం ఇది మళ్ళీ అనుసంధానం చేయబడితే ఈ పరలోకం భూలోకం కలిసి మళ్ళీ లైఫ్ కంటిన్యూ అవుతుంది. బైబిల్ ఇది చెబుతుంది. అంతేగాని చచ్చిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఏ ఇల్లు? ఇదే మన ఇల్లు. నా మాట అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఏ ఇంటికి వెళ్ళిపోయాడు? ఇదే మళ్ళీ అది ఇది కలిసి ఒక శాశ్వతమైన నివాస స్థలముగా చెప్పండి మారబోతున్నాయి ఈ లైఫ్ కంటే. అందుకే ఏదైనా తోటలు ఇచ్చిన లైఫ్ ఏంటి చెప్పినా, అది ఇది కలపబడిన దేవుడితో అనుసంధానం చేయబడిన లైఫే ఇచ్చాడు ఆదాము అవ్వలకి. అదే చెడగొట్టారు వాళ్ళు. ఆ చెడగొట్టి పడగొట్టిందే మళ్ళీ లేకపోతుంది, మళ్ళీ నూతన సృష్టిగా చెప్పండి కంటిన్యూ అవబోతుంది. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము, మనము దిగంబరులము కాక ఏటట వస్త్రము ధరించుకున్న వారమై కనబడుతుము. పరలోకం నుండి వచ్చి మన నివాసము చెప్పండి తయారు చేయబడుతుందంటే ఎక్కడ? ఇప్పుడు ఒక మాట వాడాడు, ఏమని? మనం దిగంబరులము అన్నాడు. ఏంటి? చనిపోయిన ఆత్మ ఎలా ఉంటుందట? దిగంబరి. అంటే ఇప్పుడు నేను డ్రెస్ ఇప్పేసాను అనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళగలనా? ఈ షర్ట్ ఇప్పి నేను బయటకు వెళ్ళగలనా? అప్పుడు సిగ్గుతో ఏం చేస్తాం? దాక్కుంటాం. అయితే ఈ ఉదాహరణ మీకు అర్థమైతే, ఆత్మ ధరించుకున్న ఒక వస్త్రం కూడా ఉంది, దాని పేరేంటి చెప్పండి? ఈ శరీరము. ఈ శరీరం ఇక్కడ వదిలేసిన తర్వాత ఈ ఆత్మ దిగంబరుగా ఉన్నట్టు ఉంటుందట. నా మాట అర్థమవుతుంది? అంటే దానికి సిగ్గు ఉంటుంది, అది ఉంటుందట. అవన్నీ తర్వాత కామెంటరీ. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ఆత్మ దిగంబరితో పోల్చాడంటే, మరి ఈ దిగంబరత్వంగా పోల్చబడుతున్న ఈ ఆత్మ ఎక్కడ దాయబడుతుందంటే బైబిల్ అంది క్రీస్తునందు చెప్పండి భద్రం చేయబడుతుంది, దాయబడతాం. ప్యారడైజ్లో భద్రం చేయబడతాం, దాయబడతాం. ఈ దాయబడింది మళ్ళీ ఒక రోజు ధరించుకోవడానికి బయటకు వస్తుంది. ఈ భూలోకానికి వచ్చినప్పుడు అప్పటికే రెడీ చేయబడుతుందంటే వస్త్రం, మహిమా వస్త్రం. ఎక్కడ? పరలోకంలో. ఆ మహిమా వస్త్రం తయారు చేయబడినది వచ్చి దీనిపై ధరించుకోవడానికి ఎక్కడి నుండి వస్తుందట?
అంటే మళ్ళీ పరలోకం నుంచి ఆ నిత్యత్వానికి సంబంధించిన ఆ వస్త్రము ఎక్కడికి వస్తుంది? మనం అక్కడికి పోవట్లేదు, చెప్పండి. అదే ఇక్కడికి వస్తుంది. ఇక్కడే ధరించుకుంటామంటే ఆ వస్త్రం ఇక్కడ ధరించుకొని దీనిపై ధరించుకొని అపేక్షించి దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారములు ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైనే ధరించుకొనగోరుచున్నాము. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పనా? ఈ లైఫ్ మళ్ళీ కంటిన్యూ అవ్వబోతుంది. నా మాట అర్థమైందో లేదు? అంటే ఈ అడ్రస్లు అంటే ఎగ్జాక్ట్ ఈ అడ్రస్లు కాకినాడ నాగమలతో అడ్రస్ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మనిషి అనే అడ్రస్ మాత్రం ఒకరోజు కంటిన్యూ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మనం లెగిసిన వారం ఎక్కడికి పోం. ఈ సృష్టి నూతన సృష్టి అవుద్ది, ఈ భూమి నూతన భూమి అవుద్ది, ఈ ఆకాశమే నూతన ఆకాశం అవుద్ది. ఇవన్నీ కలిసి పరలోకంలో సంధి చేయబడతాయి. ఆ దేవుడి దగ్గర ఏర్పాటు చేయబడుతున్న నివాసాలు, నిత్యమైన దేహాలు, ఈ దేహం మేము ధరించుకుంటాం. మళ్ళీ మన ఆశ ఏదైతే ఉండిపోయిందో అది కంటిన్యూ అవుతుంది. లోపల ఆశ ఉండిపోయిందిగా, ఎప్పుడు ఫిట్గా ఉండాలి, ఎప్పుడు చక్కగా ఉండాలి, ఎప్పుడు ఏ రోగం రాకూడదు, చక్కగా నేను ఏం తిన్నా అరిగిపోవాలి, లావ్ అవ్వకూడదు, ఎప్పుడు డ్రెస్సులో లూజ్ అవ్వకూడదు, టైట్ అవ్వకూడదు. ఈ ఆశలన్నీ ఉన్నాయిగా. అంటే ఎన్నెనకాల ఆశ ఏంటి చెప్పండి? ఎప్పుడు ఆరోగ్యంగా జీవించాలని ఆశ ఉంది. ఈ ఆశ ఒక రోజు చెప్పండి నెరవేరుతుంది. అంటే బట్టలు వేసుకుంటామంటే అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ ఇవ్వలేను, కానీ లైఫ్ అంటే మన ఆశపడే లైఫ్ ఉంది చూసారా, మన ఇష్టపడే ఆశ ఉంది చూసారా, మనకు ఆ లైఫ్ కావాలన్న కోరిక ఉంది చూసారా, ఆ కోరిక కంటిన్యూ అవుతుంది. పునరుద్ధానం అంటే ప్రభు ఏం చూపించాడు తెలుసా? ఇదిగో నేను ఎలాగైతే లేచానో మీరు కూడా అలాగే లేస్తారు. ప్లేటో ఏమన్నాడంటే ఇది మంచిది కాదు, ఇదంతా ఇక్కడ వదిలేసి అక్కడికి పోతాం అన్నాడు. ఎక్కడికి అక్కడికి పోతాం, ఇదంతా వేస్ట్, ఇంకా పాడైపోయిన లోకం, ఇక్కడ అంత దయ్యాల దురాత్మలో పాపం దరిద్రం తప్ప ఇంకా ఏమీ లేదు, అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు ప్లేటో. కానీ బైబిల్ ఏం చెప్పినా, నువ్వు ఎక్కడికి పోవు, ఈ దరిద్రం అన్నదే మళ్ళీ నూతనంగా అవుతుంది, ఈ శిథిలమైపోతున్నదే మళ్ళీ జీవంతో వస్తుంది, ఇది మళ్ళీ నిలబట్టబడుతుంది. ఈ లైఫే చెప్పండి ఆ లైఫ్తో కంటిన్యూ అయిపోతుంది. ప్లేటోకు తెలియని సిద్ధాంతం చెప్పండి బైబిల్ చెప్తుంది. గ్రీకు మేధావులకు తెలియని మౌలికమైన విషయం చెప్పండి బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సృష్టి ఎక్కడికి పోదు, ఈ సృష్టి కూడా మళ్ళీ పునరుద్ధానం చెందుద్ది. ఆ పునరుద్ధానం చెందడంలో ప్రథమ ఫలంగా మనకు రుజువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రథమ ఫలం అంటే చెప్పండి, సృష్టిలో ఫస్ట్ రిజల్ట్ అయినా నెక్స్ట్ మిగిలిన సృష్టి చెప్పండి రాబోతుంది. అదే అన్నాడు, మనుష్య కుమారుడి శబ్దాన్ని వింటారు మళ్ళీ జీవిస్తారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ జీవిస్తారంటే ఈ లైఫ్ అలా కంటిన్యూ అయిపోతుంది అంతే. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు గొడవలు ఉంటాయంటే పెద్ద గొడవలే ఉండవు. ఆ రోజు బుద్ధి మారుతుంది, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, ఎండతో పని లేదు, వడగాలు ఉండదు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ ఈవెంట్తో కనెక్ట్ చేయబడతాం కనుక ఆ లైఫ్ కంటిన్యూ అయిపోతుంది. మీరు ప్రకటన గ్రంథం కూడా పోల్చినప్పుడు మీరు చూడండి, పరలోకపు పట్టణానికి మనం వెళ్తున్నామని అక్కడ రాయబడదు, కానీ యెరూషలేము పట్టణమే ఎక్కడ దిగి వస్తుందంట? చదివిన వాళ్ళకి అర్థమవుతుందంటే యెరూషలేము పట్టణం ఎక్కడ దిగి వస్తుందంట? భూలోకానికి దిగి రావడం నేను చూస్తున్నాను. అంటే యెరూషలేము పట్టణం దిగి రావడం అంటే పరలోకం ఒక రోజు చెప్పండి ఈ భూమితో కలిసిపోబోతుంది. భూమి ఆకాశము పరలోకం రోజు మళ్ళీ ఇవన్నీ ఏకం కాబోతున్నాయి, మిళితం కాబోతున్నాయి. అవి మిళితమైపోతాయి అనడానికి రుజువు ఏంటంటే అదిగో ఆ రోజు ఆయన చూపించాడు. ఆయన ఎలా ఉండేవాడు తెలుసా? కనబడేవాడు, కనబడకుండా ఉండేవాడు. అది ఏ లైఫ్ అంటే ఆ యూనివర్స్కి వెళ్ళేవాడు చెప్పండి, ఈ యూనివర్స్కి వచ్చేవాడు, ఎక్కడ కనబడేవాడు అక్కడికి వెళ్ళేవాడు, తండ్రితో మాట్లాడేవాడు, శిష్యులతో మాట్లాడాడు. ఇవేది దోబూచులు అట్లా ఉంటుంది. ఈ దోబూచులు అట్లా ఒక రోజు ఉండదు, మొత్తం స్పష్టం చేయబడుతుంది, అంతా ఏకమైపోద్ది. అప్పుడు తండ్రిని మనం చూస్తాం, తండ్రి చెప్పండి మనల్ని చూస్తాడు. ఏదైనా వనపు జీవితం మళ్ళీ చెప్పండి కంటిన్యూ అయిపోతుంది. ఆదామవలు చెడగొట్టింది అదే, ఆదామవలు పోగొట్టింది అదే. ఆ పోగొట్టింది ఇవ్వడానికే మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరు అడుగుతున్నారు ఏమనంటే మనుష్య కుమారుడు చనిపోవాలంటారా అంటే మనుష్య కుమారుడు చనిపోవాలి, ఎందుకంటే మనుష్యుడు చేసిన దానికి పాపం వస్తే మళ్ళీ మనుష్యుడి వల్లనే ఆ పాపం ఏమవ్వాలి చెప్పండి? పోవాలి. మనుషుడు చేసిన పాపం వల్ల ఇదంతా జరిగితే ఆ మనుషుడు చేసిన త్యాగం వల్లనే మళ్ళీ ఇదంతా ఏమవ్వాలి చెప్పండి? రుణం చెల్లింపబడాలి. ఆ సిస్టమ్ అయిన అందుకే మనుష్య కుమారుడికి ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే మనిషిగా పాడు చేసాం కనుక మనిషిగా రావాల్సి వచ్చింది. ఏ మనిషి అయితే పాడు చేశాడో మళ్ళీ ఆ మనిషే చెప్పండి దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఉంది. మనం ఎవ్వరం బాగు చేయలేం కనుక ఆ మనుష్యుడిగా ఆయన వచ్చి పడిపోయిన ఈ సృష్టిని మళ్ళీ నిలబెట్టడానికే దేవుడే దీనుడుగా రావాల్సి వచ్చింది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? మన ఇంటికి వెళ్ళిపోవడం కాదు చెప్పండి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ లైఫ్ చెప్పండి కంటిన్యూ అవుతుంది. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ జీవితాలు ఎక్కడికి
చెదిరిపోవు. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? బతకాలన్న ఆశ మట్లో కూరుకుపోయి ఉండిపోదు, ఒకరోజు ఖచ్చితంగా బతుకుతాం. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఇదిగో మనం అందరం మళ్ళీ సజీవంగా లేకపోతున్నాం. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? ఈ భూమి పరలోకం ఒకరోజు మళ్ళీ చెప్పండి అనుసంధానం చేయబోతున్నాయి. పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? అదిగో ప్రభు పడిపోయిన దేహాన్ని తిరిగి లేపాడు, మన దేహాన్ని కూడా తిరిగి లేపుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రిజరెక్షన్ అన్నాడు ఇంగ్లీష్లో. రిజరెక్షన్కి సంబంధించిన బైబిల్లో డాక్ట్రిన్ ఉంది. అర్థమవుతుంది లేదా అధ్యక్ష? మరలా పునరుద్ధానానికి సంబంధించిన సిద్ధాంతము అని ఏం కనబడుతుంది? ఒకటే ఫస్ట్ చదువుతాం. లాజరు గారు మనకి ఇంకా అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 సిలువలు. ఎవరు అవి? 3 సిలువలు? మేము చూడలేదండి ఆ రోజు అనుకుంది. బైబిల్లో చూసాంగా. ఎవరివి? మధ్యలో ఉన్నది ఖచ్చితంగా లార్డ్ మెస్సయ్య. అటువైపు ఇటువైపు ఉన్నది ఎవరు చెప్పండి? క్రిమినల్స్, ముద్దాయిలు అనకూడదు, నేరస్తులు. ముద్దాయి వేరు, నేరస్తులు, శిక్ష విధింపబడిన నేరస్తులు. ఓకే, 3 సిలువలు ఖాళీ అయ్యాయి. ఎందుకు ఖాళీ అయ్యాయి? వారు శవాలను దించేశారు. ఎక్కడ దించేశారు? మధ్యలో ఉన్న ఖైదీ యొక్క, మధ్యలో ఉన్న నేరస్తుని యొక్క దేహం ఇదిగో కనబడుతుంది వస్త్రం. ఆ వస్త్రాలకు చుట్టి రాతి సమాధులు ఆయన్ని పెట్టేశారు. మరి మిగిలిన ఇద్దరిని ఏం చేశారు? వారు మోకాళ్ళు ఎరగొట్టి పక్కన ఒక కెనాల్ ఉంటుంది, మీకు చాలాసార్లు చెప్పారు, అందులోకి ఇసిరేశారు. నేరస్తుల్ని జాతీయ సంస్కరణ ఉద్యమంలో పిరంగులు పేల్చి గౌరవించినట్టుగా గౌరవించరు. ఎవరు? రోమ ప్రభుత్వమే, ఏ ప్రభుత్వం? నేరస్తుడే ఇసిరేస్తారు. కానీ ఈయన మాత్రం ఎందుకు ఇసిరేలేదంటే ఈయన మీద కొన్ని బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ ఫాలో అయ్యాయి. అందులో బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఎవరు మనకు తెలుసు. ఎవరు? అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు గారు రికమెండేషన్ చేయడం, లెటర్ తెచ్చుకోవడం, బాడీ మాకు అప్పగించండి అనడం, ఆ బాడీని తీసుకెళ్లి ఆ రాతి సమాధిలో పెట్టడం, పెట్టబడిన సమాధి ఉన్నపాటుగా ఖాళీ అయిపోవడం. దీనినే పునరుద్ధానం అన్నారు. వినేసి అలవాటు అయిపోయిన పదం ఏంటి చెప్పండి? పునరుద్ధానం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, నేనే అడుగుతున్నాను, మీరే చెప్పండి. ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, పునరుద్ధానం అంటే ఏంటి? చెప్పకపోతే మరలా చెప్తున్నాను. టైము చెప్పండి, 3 అవ్వచ్చు కాక. చెప్తే టైం గంటలో వెళ్ళిపోతుంది, కానీ నాకు కూడా లో ఫీవర్ ఉంది, త్వరగానే వెళ్ళిపోతాం. పునరుద్ధానం అంటే ఏంటి అసలు? పునరుద్ధానం అనగానే డాన్స్ చెప్తారు, రెండింటిలో ఏదో మీరు సెట్ చేయండి. పునరుద్ధానం అనగానే మరణించిన వారు తిరిగి లేవడం. పునరుద్ధానం అనగానే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవడం. రెండిట్లో ఏది? చూసారా ఎంత ఫూలిష్గా, ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత క్లాసిక్గా మనం చర్చకి అలా వచ్చి అలా కూర్చుని లగ్జరీ భక్తిని కొనసాగిస్తూ ఉండడానికి రిజరక్షన్ ఆఫ్ డాక్ట్రిన్లో మినిమం కామన్ సెన్స్, మినిమం నాలెడ్జ్ మనకు లేదండి. ఇట్టే మనకు అర్థమైపోతుంది. చూడండి, మీకు అర్థమవుతుందో లేదు? సిగ్గుపడాల్సిన సంగతులు ఏంటో చెప్పిన పునరుద్ధానం గురించి బేసిక్ నాలెడ్జ్ మనకు లేకపోతే, నాలెడ్జ్ అని కూడా అనకూడదాన్ని, నా నిరీక్షణకు ఆధారం అది, దాని మీదే సరి అయిన బేస్మెంట్ నాకు లేకపోతే నేను ఏం గడిస్తున్నాను భక్తిని? నాకు ఏమర్థమవుతుంది భక్తి? నేను మరలా అడుగుతున్నాను. పునరుద్ధానం అంటే మరణించిన వారు తిరిగి లేవడం, పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు లేవడం. రెండిట్లో ఏది? తూచి మగేది వెళ్ళానుకంటే రెండిట్లో ఏది? మరణించిన వారు తిరిగి లేవడం పునరుద్ధానము కాదు. ఎట్లా చెప్పగలమంటే ఇప్పుడు మనం ఇమేజ్ చూద్దాం. ఒకసారి అయింది కట్లు కట్టబడిన అది చూడండి. లాజరు గారు మరణించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారితో పాటు అనేకుల శరీరాలు లేపబడ్డాయి. పాత నిబంధనలో ప్రవక్తల కాలంలో వారి పిల్లలు లేచారు, వారి యజమానులు లేచారు. యేసుక్రీస్తు వారు అనేక మందిని బతికించాడు. ఇప్పుడు అంటున్నాను, వీళ్ళందరూ ఏ కేటగిరీకి సంబంధించిన వారంటే మరణించి తిరిగి లేచిన వారు. ఇప్పుడు అంటున్నాను, మరణించి తిరిగి లేచిన వారు పునరుద్ధానం చెందారని అనొచ్చా? మరలా, మరణించి తిరిగి లేచిన వారు పునరుద్ధానం చెందారని అనొచ్చా? అనొచ్చు అనకూడదు మనకు తెలియాలంటే రిజరక్షన్ ఆఫ్ డాక్ట్రిన్ మనకి తెలియాలి. అందుకే డాక్ట్రిన్ అన్నది. మీరు కొత్త నిబంధనలో ఉన్న ప్రతి వచనాన్ని మీరు కలపండి, ప్రతి ప్రసంగాన్ని మీరు లేవనెత్తండి, ఎవరినైనా మీరు అడగండి. ద న్యూ టెస్టమెంట్ బేర్స్ విట్నెస్ టు ది రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అని మీకు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది కొత్త నిబంధన అంతా. ఓల్డ్ టెస్టమెంట్ అంతా మొత్తం అంతా మీకు ఇచ్చేది ఒకే ఒకటి, పునరుద్ధానం. బయట మతాలు పునరుద్ధానం గురించి మాట్లాడు, సైంటిస్టులు పునరుద్ధానం గురించి మాట్లాడు, చరిత్రకారులు పునరుద్ధానం గురించి ఇష్టపడరు. ఒక క్రైస్తవ బిలీవర్ ఉండాల్సింది చెప్పిన పునరుద్ధానం అనేది నాకు పునాది. నాకు చరిత్ర చెప్పినా చెప్పకపోయినా, సైన్స్ ప్రూవ్ చేసినా చేయకపోయినా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనకన్నా మేధావులు పునరుద్ధానం విషయంలో మనం క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఇష్టపడినట్టుగా మన ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వలేకపోవచ్చు, మన దగ్గర లేకపోవచ్చు, బైబిల్లో ఉన్నా మనం వివరించలేకపోవచ్చు. బట్ నా విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇదంతేగా. అదంత బలంగా నమ్మకపోతే నా విశ్వాసానికి అర్థమే లేదు. చాలా సార్లు మనం అపోలోజెటిక్ అనే స్టైల్లో మనం ఒకసారి ఆర్గ్యూ చేసాం ఇదే సబ్జెక్ట్ని. ఇప్పుడు అది కాదు మనకు కామన్ బిలీవర్.
ఒక సామాన్యమైన విశ్వాసికి పునరుద్ధానం అనే సిద్ధాంతం, పునరుద్ధానం అనే పునాదిని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చూడండి. లాజరు గారు మరణించి తిరిగి లేచారు. పునరుద్ధానం అనకూడదంటే పండితులు, బైబిల్ ఎరిగిన వారు, థియాలజీ తెలిసిన వారు ఎవరు లాజరు పునరుద్ధానం చెందాడని అనరు. మరణించిన వారు అనేక మందిని యేసుక్రీస్తు వారు అపోస్తులు బతికింపజేశారు. వారు పునరుద్ధానం చెందారని అనకూడదు, మనం అసలు అనకూడదు. ఎందుకంటే ఫుల్ఫిల్ చేయబడింది కొత్త నిబంధన, అన్ని సాక్ష్యాలతో మనకున్నాయి. ఇప్పుడు మనం అనడానికి వీల్లేదు. మరి లాజరు వీళ్ళందరూ మరి మరణించి తిరిగి లేచిన దాన్ని భాష ఏంటి అంటే ఒకే ఒక్క భాష, అర్థం ఏంటో చెప్పిన, వారు మరణాన్ని వాయిదా చేసుకున్నారు అంతే. అర్థమైపోతే ఇంకంతే. వారు మరణాన్ని ఏం చేస్తారు? వాయిదా, పోస్ట్ పోన్ చేసుకుంటారు. అంటే ఈ రోజు చచ్చిపోవాల్సింది ఇంకో 4 రోజులు చేసుకున్నారు, ఈ రోజు చనిపోవాల్సింది ఇంకో 4 సంవత్సరాలు చేసుకున్నారు, ఈ రోజు చచ్చిపోవాల్సింది ఇంకో 40 సంవత్సరాలు చేసుకున్నారు. మరణాన్ని వాయిదా చేసుకున్నారు తప్ప వారు పునరుద్ధానం చెందలేదు. ఎందుకు చెప్పినా వారు మరణించారు. మరి యేసుక్రీస్తు దగ్గరికి పునరుద్ధానం అనే పదం ఆయనకే ఎందుకు వర్తిస్తుందంటే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఇక మరలా ఎప్పటికీ మరణించాడు. అది మన బేస్మెంట్. అంటే ఇన్ని వ్యాధుల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య, ఇన్ని మోసాల మధ్య, ఇన్ని తాత్కాలికమైన ఈ జీవితంలో చిందరవందర అయిపోయిన మన బ్రతుకుల్లో మన హోప్ ఏంటంటే ఒకే ఒకటి, నేను నమ్మేది నేను ఒక రోజు లేస్తా.